చంటి గారు పర్లేదంటారా? పోనీ ఉండిపోతానండి. అప్పగారు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా, వెళ్ళండి. చంటి గారు మళ్ళీ అంకుల్ లేస్తే అది ఇది అంటారు. ఉండిపోతాను చంటి గారు. అప్పగారు నాన్న సంగతి నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. ఇదిగోండి, మీరు వెళ్ళండి ఇప్పుడే. చంటి గారు మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. జయ ఏదో అంటాడనే కదా. పర్లే చంటి గారు, జయ సంగతి నేను చూసుకుంటాను. అప్పగారు జై గురించి కాదండి, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, వెళ్ళండి ఇప్పుడే వెళ్ళండి. నాకు అర్థమేం చంటి గారు, మీరు చాలా మొహమాట పడుతున్నారు. పర్లే చంటి గారు, నేను ఉండిపోతాను. అప్పగారు మీరు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. చంటి గారు వెనకుండి నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ పక్కనే ఉండి చేపట్టుకుని నడిపించే వాళ్ళు కొంతమందికే ఉంటారు. ఇదిగో నాకు మీరున్నట్టు. చాలా థ్యాంక్స్ చంటి గారు. అప్పగారు నేను మీ చెయ్యి ఎప్పుడు పట్టుకున్నానండి? చంటి గారు చేయి పట్టుకోవడం అండి, అది కాదండి. మీరు మారు. టాటా అప్పగారు. నేను లేని టైం చూసి దుప్పటి లాగేసుకున్నాడు. వద్దులే, మళ్ళీ లేచిపోతాడు. అప్పు, అమ్మా అప్పు, అప్పు, అమ్మా అప్పు. అప్పగారు అప్పగారు నాన్న పిలుస్తున్నాడు, వినపట్లేదా మీకు? ఎక్కడున్నారండి అప్పగారు? రే ఆపుతావా? నీకేట్రా పని? నేను పిలుస్తున్నాగా. లేదు నాన్న, నీకు సాయం చేద్దామని. ఏంటి నువ్వు నా సాయం చేస్తావా? నీకు పని ఏమైనా ఉంటే పైకెళ్ళు, లేదా నోరు మూసి పడుకో. అప్పటప్పు. సర్లే. అప్పు, అమ్మా అప్పు ఏం చేస్తుంది? అప్పు ఇక్కడ లేదేటి? ఇక్కడ లేదు. ఎంతో దేని ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? సంటి, రా సంటిగా. రా సంటిగా, రా సంటిగా. అప్పు కనపట్లేదురా. నాకేం తెలుసు నాన్న అవన్నీ, ఏ పని పాట లేనోండి కదా, నేను పడుకుంటానే. అది కాదురా, ఒరే ఎక్కడికి వెళ్ళి తెలియట్లేదు కదరా, చూడరా. నాకెందుకు నాన్న అవన్నీ, నేను పడుకుంటానే. నీకెందుకు నువ్వే కదా అన్నావు, నేను పడుకుంటాను. ఇందులో ఏ నంబర్ నొక్కితే అప్పుకెళ్తా తెలియట్లేదు. రే సటిగా, రే సటిగా, ఇందులోని ఏ నెంబర్ కొడితే అప్పుకెళ్తా చూడరా. నాకెందుకు నాన్న అవన్నీ, నేను పడుకుంటా. రే సటిగా.
ఆడపిల్ల కనిపించడం లేదంటే ధీమాగా పనిపిల్ల పడుకుంటావేట్రా? చూడు, ఏ నంబర్ కొడితే అప్పుకెళ్తాదో చెప్పు. నాన్న నీకు అర్థం కావట్లేదు, నువ్వెవరిని అంటున్నావు? నన్ను నేను అనుకుంటున్నాను రా. నీలాంటి కన్నందుకు ఏం చేస్తాను? ముందు ఆ ఫోన్ కలుపు. సరే సరే, ఫోన్ ఎత్తట్లేదు నాన్న. ఎత్తట్లేదా? ఎత్తట్లేదు నాన్న, అంతే. దానికి ఎందుకు ఎత్తట్లేదా అంటావు? నోరు మీరు ఏమైంది ఏంటో ఫోన్ ఎత్తట్లేదంటే? ఆ ఫోన్ నేను చూస్తాను. ఇప్పుడు అప్పు ఫోన్ చేయాలనుకో, ఏది నొక్కాలి? నాకెందుకులే నాన్న, నేను అది ఉంది కదా, అది 2 సార్లు నొక్కు వెళ్తుంది. ఇప్పుడు పడుకుంటానే. ఏంటి కాట్లేదు? నాన్నకి ప్రైవేట్కి వెళ్ళిపోయిందని ఏదో చెప్పడం బెటర్ ఏమో, పిచ్చుడైపోయి అన్నాడు. ఎవరికి నాన్న చేతనం? మీ అమ్మకరా? అమ్మకా? ఇంకా అప్పు గారికి అనుకున్నానులే. ఏ అప్పు కాకపోతే మీ అమ్మకి చేస్తాను అనుకున్నారా? నువ్వే కదా నాన్న అన్నావు అమ్మకని. ఆడపిల్ల కనబడకుండా పోయిందని నేను గాబరా పడితే వచ్చి మీ అమ్మకి చేస్తున్నావా అప్పు చేస్తున్నావా అని అడుగుతావు. మరి అప్పు కాకపోతే ఇంకెవరు చేస్తారా పోను? అర్థమైంది నాన్న, అప్పుకు చేస్తున్నావని. నాన్న ఎందుకు నాన్న టెన్షన్ పడిపోతావు? వచ్చేస్తారులే. వచ్చేస్తుందా? వచ్చేస్తా నీకు చెప్పిందా లేక నీకు ఎవరో చెప్పారా? వచ్చేద్దట, వచ్చేస్తుంది. మూసుకొని ఊరుకో. ఎలా చెప్పాలి ఇంకే? ఇక లాభం లేదు కానీ రే నువ్వు బయలుదేరు. ఎక్కడికి? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషన్ కా? పోలీస్ స్టేషన్ కా? ఎందుకు నాన్న పోలీస్ స్టేషన్కి? వచ్చేస్తారులే ఎప్పటికప్పుడు. ఏంటి వచ్చేస్తా? తెల్లారి నుంచి కనబట్టలేదు కదా, మరి అమ్మాయి కనబడితే పోలీస్ కంప్లైంట్ అయిపోతే ఎలాగవుతుంది? నేను అంటే సొక్కేసుకొచ్చేస్తాను, నువ్వు తయారు. నానా నేను చెప్పేది నానా, నానా నేను చెప్పేది. ఏంట్రా బాబు ఈయన పెంట పెడిచేలా ఉన్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? కరెక్ట్ టైంకి ఫోన్ ఎత్తరేవిడా, ఏం చేయాలి? అవునప్పు గారు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలుసు కదా, ఇంక ఫోన్ ఎత్తడం ఎందుకు? చెప్తా. అవునా అవునా వస్తున్నాడా రావట్లేదా? అవునా అన్నీ వినబడతాయి, కరెక్ట్ టైంకి వినబడతావు. అవునా 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 ఎవరా? అవునా సరే బాగా చదువుకోండి. అరే ఎవరా? ఏంటన్నా? ఎవరు? అప్పు గారు. అప్పు ఏదో ఒకసారి మాట్లాడతాను. పెడిసారు నాన్న. ఇంతకీ ఎక్కడికి వెళ్ళిందిరా? పొద్దున్నే హెడ్ మాస్టర్ ఫోన్ చేసి ఉన్నట్టుండి ప్రైవేట్కి వచ్చామంటే చదువుకోవడానికి వెళ్ళాను నాన్న. చదువుకోవడానికి వెళ్ళిందా? ఓ మొక్క చెప్పి వెళ్ళొచ్చు కదరా, స్టడీ చెప్పు లేకుండా వెళ్ళిపోతే ఎంత కాబరపడ్డావు. అవునవును నేను కూడా అదే చెప్పా ఫోన్లో. అయినా చదువుకోవడానికి వెళ్ళడం నేను అనుకున్నా లేరా? అనుకుంటావు అనుకుంటావు కానీ బయటికి చెప్పవు. నాన్న పోలీస్ స్టేషను అది ఇంకెందుకురా, అమ్మాయి ఎక్కడో తెలిసిపోయింది కదా, ఇంకెందుకు పోలీస్ స్టేషను? ఇంతకీ ఫోన్ చేసింది అప్పేనా? అప్పు గారే నాన్న. నాన్న మంచి టీ ఇమ్మంట వేటి? టీ తాగాలనే ఉందిరా, కానీ అప్పు చేస్తేనే బాగుంటుంది. నీ టీ నాకు వద్దులే కానీ వద్దు.
అనుకున్నా చదువుకోవడానికి వెళ్ళింది అనుకున్నా. ఈవిడేటి ఫోన్ ఎత్తట్లేదు. బిజీగా ఉండుంటారులే. అప్పుగారు ఏమైపోయారు? పొద్దుటి నుంచి ఫోన్ లేదు, ఏం లేదు. మళ్ళీ చేద్దాం. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. స్విచ్ ఆఫా? ఇప్పుడే కదా రింగ్ అయింది. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. అదేనమ్మా, నిజంగానే స్విచ్ ఆఫ్. రే సెట్గా నాన్నా, నీ గురించా నాన్న? వండుతున్నాను. ఏందంటావు? నా గురించి ఉండడం ఏంట్రా? తెల్లారి వెళ్ళిపోయింది, చూస్తే ఏం వండుకున్నట్టు కూడా లేదు. ఏం తినదో లేదో పాపం అప్పు. అప్పుగారు ఏదో ఒకటి తినేసి ఉంటారులే నాన్న. ఏదే తినేసి ఉంటుందా? ఏ నువ్వు చూసావా? లేకపోతే నీకు చెప్పిందే? నాన్న నేను చూడలేదు, నాకు చెప్పలేదు, అనుకుంటున్నాను అంతే. అనుకుంటే కుదరదు కానీ ఫోన్ చేయి, ఫోన్ చేయి. పోనా? పోను అంటే బిజీగా ఉంటారేమో అని, లేక స్విచ్ ఆఫ్ కూడా చేసి ఉండొచ్చేమో అని. స్విచ్ ఆఫ్? పొచ్చే పొచ్చే పొచ్చే. నాన్న చేస్తాను చెయ్యిరో. కంగారు పడకు. రింగ్ అవుతుంది. అబ్బుగారు ఏడు తింటున్నారా? నేను మాట్లాడతానేమా. అబ్బుగారు ఒకసారి ఉండండి, నాన్న మాడతాడట. అబ్బుగారు మళ్ళీ తర్వాత మాడతారా? సరే ఏరా తర్వాత మాట్లాడతారంట నాన్న. తింటున్నారట. తర్వాత మాట్లాడుతుందా? ఆవిడ ఎలాగో భోజనం చేస్తున్నారు కాబట్టి నీకేం కావాలో చెప్పినా అన్న వండి పెడతాను. నాకేం ఆకలిగా లేదురా. అప్పొచ్చాక ఏమైనా తింటాను. అన్న ఏదో చెప్పినా కొంచెం తిను. అబ్బా నాకు ఇప్పుడు ఏం అక్కర్లేదురా. నాన్న నేను ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఎంత బిజీగా ఉంటే మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలా? నాన్నకే కాదు, నాకు తినాలని లేదు. చండి గారు, నాకు తెలుసండి మీరు ఇక్కడే ఉంటారని. కానీ నాకు మాత్రం తెలియదండి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అంత బిజీగా ఉంటారని. అయ్యో చంటి గారు, అసలు నేను ఈరోజు ఫోన్ ఆఫీస్లోకే తీసుకెళ్లేదండి. క్లయింట్ వస్తున్నారని ఫోన్ అని బయట పెట్టేసి లోపలికి వెళ్ళాం. ఏ మీ క్లయింట్ ఏమైనా వెంకటేశ్వర స్వామా? ఏదో తిరుపతి గుడిలోకి వెళ్తుంటే ఫోన్లన్నీ బయట పెట్టి లోపలికి వెళ్తున్నట్టు వెళ్ళడానికి? మా ఆఫీస్లో అంతే అండి, క్లయింట్ని దేవుడిని చూసినట్టు చూస్తాం. అయినా అప్పు గారు, మధ్యాహ్నం దాకా ఫోన్ రింగ్ అయిందండి, కానీ మధ్యాహ్నం నుంచి ఎందుకండి స్విచ్ ఆఫ్ వచ్చింది? అదే చండి గారు, నాకు అర్థం కావట్లేదు. ఫోన్లు ఎక్కువ రావటం వల్ల ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. మీరేమైనా నాకు ఫోన్ చేశారా? చేశానండి, ఒక 5 సార్లు చేశాను. కానీ మా నాన్న మాత్రం ఒక 500 సార్లు చేశాడు. అలా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళండి, ఆ పనిలోనే ఉంటాడు. సరే కానీ అంకుల్ మధ్యాహ్నం భోంచేశారా? లేదండి, అప్పుడు కూడా మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. పోనీ సాయంత్రం మీరు అంకుల్ కోసం టీ చేశారా? నేను చేశానండి, కానీ నాన్న మాత్రం మీకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా చేస్తున్నాడు. అప్పుగారు మీరు ఒకసారి లోపలికి వెళ్ళండి, నాన్న తీరుకుంటాడు. అప్పుగారు, నాన్నేమని అడిగితే మీరు ప్రైవేట్కి వెళ్ళారని చెప్పాను. హెడ్ మాస్టర్ సడన్గా ఫోన్ చేస్తే నా బతికి మీరు ప్రైవేట్ తప్ప ఇంకేం చెప్తారులేండి. నేను పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్ళినా ప్రైవేట్కి వెళ్ళానని చెప్తారు. సరే ఆగండి, వెళ్ళేసి వస్తాను.
ఏమా బాగున్నావా? ఎవరికి అంకుల్ ఫోన్ చేస్తున్నారు? నీకేనమ్మా. నాకా? నువ్వు వచ్చేసావు కదూ? అవునమ్మా. తెల్లారి చెప్పకుండా వెళ్ళిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్ళవో తెలీదు. పోనీ ఫోన్లో మాట్లాడుతుంటే ఫోన్ సుత కలకలేదు. పోనీ మధ్యాహ్నం ఫోన్ కలిసిందా అనుకుంటే ఆ సెంటర్తో మాట్లాడిన పెట్టేశావు. నేను చంటి గారితో అసలు నేను ఈ రోజంతా ఫోనే ముట్టుకోలేదు అంకుల్. అదేటమ్మా, 2 సార్లు సట్టిగారితో మాట్లాడావు కదా? నేను మాట్లాడానా? సట్టిగాడే చెప్పాడు. ఓ, చండీగారు చెప్పారా? అవునా అంకుల్, చండీగారితో మాట్లాడేసి ఫోన్ పెట్టేశాను. చూసో మర్చిపోయావు. అంకుల్ మర్చిపోయాను అనుకోండి, నాకు కుదరలేదు అంతే. రెండుకి తేడా ఏంటో? మర్చిపోవడం అంటే అస్సలు గుర్తుండకపోవటం, కానీ కుదరలేదంటే గుర్తున్నా ఎంత గుర్తొస్తున్నా ఏం చేయలేకపోవటం. ఏంటి అంకుల్ 10 సార్లు ఇలా అంటున్నారు? ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అయ్యో చూసావా, తెల్లారు నీకు ఫోన్ చేసి ఇలాగ అలవాటైపోయింది. నీకంటే ఇప్పుడు ఇదే బాగా అలవాటైపోయిందమ్మా. ఇలా ఇవ్వండి అంకుల్, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇంక దీన్ని పక్కన పెట్టేసా. అయినా ఏంటి అంకుల్, మీరు మధ్యాహ్నం ఫోన్ చేయలేదంట? లేదమ్మా, నువ్వు ఉదయాన్నే ఏం కట్టుకోకుండా పట్టుకోకుండా వెళ్ళిపోయావు. ఏం తిన్నావో లేదో తెలదు. ఫోన్ మాట్లాడడం కూడా నీకు అవకాశం లేదంటే మరి నువ్వు తినున్నావు కదమ్మా. అందుకే నాకు కూడా ఏం తినబుద్ధి కాలేదమ్మా. అదేంటి అంకుల్, నేను బాక్స్ పట్టుకెళ్ళాను కదా. బాక్స్ పట్టుకెళ్ళావా? చంటిగారే పెట్టించారు. చంటిగాడు ఇచ్చాడా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలదన్నాడు. అలా అన్నారా? అవును అంకుల్, మర్చిపోయాను. చండీగారు బాక్స్ ఇచ్చింది నిన్న. ఈరోజు నేను మా టీచర్ వాళ్ళ ఇంట్లో తినేసాను. చూసో మళ్ళీ మర్చిపోయావు అంకుల్. మర్చిపోవడం కాదు, కుదరలేదంతే. అంకుల్, మీరు పొద్దునుంచి ఏం తినలేదు కదా, ఆకలేస్తుందా? ఎంతవరకు ఆ ఇసమే గుర్తురాలేదమ్మా, కానీ నేను చూసిన తర్వాత మాత్రం ఆకలి దంచేస్తుందమ్మా. ఏంటి అంకుల్ మీరు, ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం అస్సలు ఊరుకొని చెప్తున్నాను. ఏమైందమ్మా? అంకుల్, మా వయసులో ఉన్నప్పుడు తింటం మర్చిపోయి కష్టపడినా పర్లేదు, కానీ మీ వయసు వచ్చాక కష్టాల్ని మర్చిపోవాలి, కానీ టైంకి తింటం మాత్రం మర్చిపోకూడదు. అలాగేనమ్మా, అప్పు అలాగే. సరే ఉండండి, ఏమైనా చేసి తీసుకొస్తాను. అబ్బగారు నాన్న కనబడితే చాలు, మనం కనబడకపోయినా పర్లేదు. చంటిగారు, అన్నం కర్రీ 2 పెట్టేసా. ఇప్పుడు చెప్పండి చంటిగారు. అప్పుగారు, మీ బాక్స్ ఏదండి? ఆఫీస్లో వదిలేసారా? బాక్సా? ఈరోజు బాక్స్ తీసుకెళ్ళా కానీ అస్సలు ముట్టుకోలేదు చంటిగారు, అక్కడే వదిలేసా. అంటే మీరు ఫోన్ చేయలేదా? బాగుందండి, మీరు ఫోన్ చేయలేదు కానీ లోపలికి వెళ్ళి మా నాన్నకి నీతులు చెప్తున్నారా? చంటిగారు, నేను లోపలికెళ్ళి చెప్పిన నీతులు మీరు పూర్తిగా విన్నట్లేరు. మన వయసులో ఉన్నాళ్ళు తిండిని పక్కన పెట్టి కష్టపడినా పర్లేదు అని చెప్పాను. అంటే మీకు వండుకున్నారా? నాకు అంకుల్కి ఇద్దరికీ వండేసా. అబ్బగారు, మీ ఇద్దరికే వండుకున్నారా? నేను తినలేదండి. మరి మీరు చెప్పలేదు? నేనైతే చెప్పాలి, నాన్నైతే మీకు చెప్పక్కర్లేదు, మీకే తెలిసిపోద్ది, అంతేనా? చంటిగారు, ఊరికే అన్నానులేండి, మీకు కూడా పెట్టాను. అయినా చంటిగారు, అంకుల్ నాకు 500 సార్లు ఫోన్ చేశారు సరే, కానీ మీరు 5 సార్లే ఫోన్ చేశానన్నారు. అంటే మీకు నేను అవసరం లేదా? అప్పుగారు, నాకు నిజం తెలుసు కాబట్టి 5 సార్లే ఫోన్ చేశానండి. అదే మా నాన్నలా మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియకపోయి ఉంటే 500 సార్లు కాదండి, ఈ పాటికి 5000 సార్లు ఫోన్ చేసేవాడిని.
అయినా మా నాన్నది అభిమానం అండి, నాది ప్రేమ. ఆయన అభిమానం ఇక్కడే ఉండి ఒక 500 సార్లు మీకు ఫోన్ చేయడంలో ఉంటే, నా ప్రేమ మీరు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చేయడంలో ఉందండి. కావాలంటే ఈసారి మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకసారి నాకు చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూడండి. నా ప్రేమ ఏంటో చూపిస్తాను మీకు. హా, నా ఆఫీస్ మీకు తెలుసు కాబట్టి అక్కడికి వచ్చేస్తారు. తెలియకపోయినా వెతుక్కుంటూ వచ్చేస్తానంటున్నానండి. అయినా విషయం మీకు కూడా తెలుసుగా, ఇంకా నా గురించి నేను చెప్పుకోవడం ఎందుకు? నాకేం తెలీదు. ఏమన్నారు? తెలుసులేండి, మీరు అక్కడే ఉండండి. అసలే అంకుల్ ఉన్నారు. నాన్న లేకపోయినా ఏం జరగదులేండి. అసలుకే మంది క్లీన్ అండ్ నీట్ సిరీస్ కదా. హా,